మహబూబ్ నగర్ జిల్లాలో చలి పంజా విసురుతుంది. రికార్డు స్థాయిలో పగటి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ప్రజలు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో పగటి ఉష్ణోగ్రతలు తారాస్థాయికి పడిపోయాయి. సూర్యోదయం అయినప్పటికీ ఇంకా పొగమంచు మాత్రం వీడడం లేదు. ఉదయం పూట చలికి జనం ఇంటి నుంచి బయటికి వెళ్లాలంటేనే జంకుతున్నారు. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 16 డిగ్రీలకు పడిపోతున్నాయి. సాయంత్రం వేళలో చలిగాలులు వీస్తుండటంతో ప్రజలు జ్వరాల బారిన పడుతున్నారు. చిన్న పిల్లలు, వృద్ధులు చలి తీవ్రతకు గజగజ వణికిపోతున్నారు. ప్రధాన రహదారులు, హైవేల మీద పొగమంచు తీవ్రత వల్ల రోడ్లు మసకగా మారుతున్నాయి. దీంతో తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. పొగమంచు వల్ల ఈ వెహికల్స్ వెళ్తుంటే కూడా వైపర్ వేసుకుని వెళ్ళినా కూడా ఈ యొక్క పొగమంచు వల్ల వైపర్లు దగ్గరికి వచ్చినా కనిపిస్తలేవు, వెహికల్స్ వచ్చినా కనిపిస్తలేవు. బైక్ మీద వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందికరంగా ఉంది. ఈ వారం రోజులు కురుస్తున్న ఈ పొగమంచు వల్ల అందరికీ ఇబ్బందిగా తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దగ్గరికి వచ్చిన వెహికల్ కూడా కనిపిస్తలేదు. లైట్స్, ఇండికేటర్స్ వేసుకొని రావాల్సి వస్తుంది. వాహనదారులు వెళ్ళేటోళ్ళు చాలా జాగ్రత్తగా, కార్లలో కానీ బైక్ మీద పోయేటోళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలని. ఎదురుగా వస్తున్న వాహనాలు కూడా దగ్గరికి వచ్చేదాకా కనిపిస్తలేవు. ప్రజలు ఇండికేటర్స్ వేసుకొని, లైట్లు వేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. మంట పెట్టుకొని కాపుకున్నాక చలి తగ్గట్లేదు. మళ్ళా ఉదయం తెల్లారిన 9 గంటల వరకైనా తగ్గట్లేదు. చాలా వచ్చిన దగ్గర కనిపించట్లేదు. జర వాహనాలు చూసుకొని పోవాలి, అందరికీ మంచిది. ఇది ఏమైనా ప్రమాదం జరిగితే చాలా డేంజర్గా ఉంది అని. పొద్దున పూట వాకింగ్కి వెళ్తే వాహనాలు దగ్గర వచ్చినంత వరకు కనబడతలేదు. మా ఊరు రోడ్డు మరీ దరిద్రంగా ఉంది. దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు. కారు తీసుకుని వెళ్ళినగా దగ్గర వచ్చినంత వరకు ఎదురుగా వచ్చే వెహికల్ కనబడతలేదు. గ్రామాలు, పట్టణాలు అని తేడా లేకుండా రికార్డు స్థాయిలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి చలి తీవ్రత ఎక్కువగా ఉంది.